హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే తులసమ్మ గురించి కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి ఇంట్లో కూడా తులసమ్మని పెట్టుకుంటారు కదా! తులసిలోన 3 రకాల తులసి ఉంటదండి. ఇప్పుడు నేను పెట్టుకున్నదైతే లక్ష్మీ తులసి. విష్ణు తులసి ఎలా ఉంటదంటే బ్రౌన్ కలర్, గ్రీన్ కలర్ మిక్స్ అయ్యి ఉంటది. కృష్ణ తులసి బాగా బ్రౌన్ కలర్‌లో ఉంటది. అది కృష్ణ తులసి. 3 రకాల తులసి అయితే ఉంటాయి. ఇప్పుడు నేను పూజ చేసుకున్నదైతే లక్ష్మీ తులసి అండి. ప్రతిరోజు మనం మార్నింగ్ లేచిన వెంటనే తులసమ్మనే చూస్తూ ఉంటాం కదా! చూడగానే మనకి ఎలాగా పచ్చదనంగా, గుబురుగా, మంచిగా, నిండుగా కనిపిస్తూ ఉంటే మనకి ఒక పాజిటివ్‌గా అనిపిస్తది. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటది. కొంతమంది ఇంట్లోనే ఏంటంటే బాధపడుతూ ఉంటారు లేడీస్. తులసమ్మ మంచిగా రావట్లేదు. ఏంటి ఇలా అయిపోతుంది, నిద్రపోతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకైతే కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. ఇప్పుడు మా తులసమ్మకైతే కొంచెం చీడ పురుగనేది పట్టిందనమాట. మీకు చూపించాను కదా! నేను 15 డేస్ నుంచయితే ఇంట్లో పూజ చేయట్లేదండి. ఎందుకంటే మా చుట్టాల్లో ఒకళ్ళు ఎక్స్‌పైర్ అయిపోయారు. దానివల్ల అయితే పూజ చేయలేకపోయాను. ఇంకా తులసమ్మ వారికి కూడా దీపము, ధూపము ఏమీ లేవు. దానివల్ల చీడ పురుగనేది పట్టేసింది. వెంటనే ఇలా కట్ చేయకపోతే మొక్క మొత్తం పట్టేస్తదండి. నిద్రపోయినట్టుగా అనిపిస్తది. అలా ఉంచేయకూడదు చీడ పురుగుని. అవి మొత్తం ఆకులు ఏవేవి ఉన్నాయో అవన్నీ తీసేస్తున్నాను. ఇంకా తులసి మొక్కకి పువ్వొస్తూ ఉంటది కదా! అది బాగా డ్రై అయిపోతూ ఉంటదండి. అది కూడా కట్ చేసేయాలి. అలా ఉంచేయకూడదు. నేనైతే ప్రతి మంత్‌లీ కూడాను చూసుకుంటూ కట్ చేసుకుంటాననమాట. నీట్‌గా చేసుకుంటాను. ఇంకా మొక్క మొదట్లోన పనికిరాని మొక్కలు అలాంటివి ఉంచకూడదు. అవి కూడా తీసేయాలి. దానివల్ల కూడా మొక్క అనేది గ్రోత్ అనేది ఉండదండి. ఇలా పైన పువ్వొచ్చేటప్పుడు కూడాను డ్రై అయిపోతే తీసేస్తే చిగురిస్తదనమాట ఇంకా. అలాగా గ్రోత్ అవుతది. మంచిగా కనిపిస్తదండి. తులసమ్మ కూడా పచ్చగా కనిపిస్తదనమాట. నేనెప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. ఎప్పుడు నాకు ఇలాంటివి నిద్రపోవడం గాని, తులసమ్మ వారు అలాగేమీ జరగలేదు. ఇలా మంత్లీ చేసుకుంటున్నాను కాబట్టి నిండుగా పచ్చగా ఉంటదండి మా ఇంట్లో తులసమ్మ వారు. మీకిక్కడ ఒక డౌట్ రావచ్చు. 2 తులసమ్మ వార్లున్నారేంటి? అంటే తులసి కోట ఉండగా వేరేగా ఎందుకు తులసమ్మ వారిని పెట్టుకున్నారని. మాకేంటంటే ఈ తులసి కోట ఆనవాయితీ లేదంటండి. పేరెంటాలు ఉన్నవాళ్ళు ఇందులో పూజ చేసుకుంటారంట. ఇంతకుముందు ఉండేవాళ్ళు ఇలా తులసి కోట కట్టించుకున్నారు. అంటే భూమికి ఆంచేసి తులసి కోటని కట్టించుకుంటారు గదా! వాళ్ళేంటంటే పేరెంటాలు ఉన్నవాళ్ళు ఇలా కట్టించి పూజ చేసుకుంటారంట. మాకు లేదంట ఇది. ఇలా పూజ చేసుకోవడం గట్టా. అందుకనే నేను మళ్ళీ సెపరేట్‌గా పెట్టుకోవాల్సొచ్చింది. లేదంటే నాకు చాలా ఇష్టమండి తులసి కోటకి ఇలా పూజ చేసుకోవడం అంటే. ఇంకా నేను వీడియోలు పెడుతూ ఉంటాను కదా! చూసారనమాట. చూసి పూజ చేయకూడదు అని చెప్పారు. ఇంక నేను అందులో పూజ చేయలేదు. మామూలుగా తులసి విత్తనాలు వేసుకున్నాను. అంటే ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు గట్టా మనకి యూజ్ అవుతది అని చెప్పి తులసి విత్తనాలు వేశాను. ఇక్కడ చూడండి మొక్క మొదట్లోన పనికిరాని మొక్కలున్నాయి కదా! అవన్నీ తీసేసి ఇలా మట్టనేది పైకి తీసుకుంటున్నాను. ప్రతి మంత్ కూడా నేను ఇలాగే చేస్తానండి. ఈ టిప్ అయితే నాకు బాగా యూజ్ అయింది. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మొక్క గ్రోత్ బావుంటది. మంచిగా వస్తదనమాట. ఇంకా ఆవు పేడ కూడా వేసుకుంటాను. అంటే మంచిగా ఇంకా లేకపోతే ఆవు పేడ, మట్టి ఇలా కలిపేసి వాటర్ పోసుకుంటే చాలా వస్తదండి. ఈ టిప్ కూడా మీకు బాగా యూజ్ అవుతదని అనుకుంటున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాలాంటి వాళ్ళు ఉండొచ్చు. నా మైండ్ సెట్ ఏంటంటే తులసమ్మ ఇంట్లో లేకపోతే ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తదండి. అలాంటి వాళ్ళు ఉంటారు గదా! ఇంక తులసమ్మ ఉంటే మంచిగా ఉండాలి, బాగా రావాలని అనేవాళ్ళు అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట లేడీస్. అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతది. ఈ టిప్స్ యూజ్ అవుతాయి అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. నాకైతే మా పుట్టింట్లో అలవాటండి తులసమ్మ వారిని పూజ చేసుకోవడం. మా అత్త వాళ్ళ ఇంట్లో ఎవరు చేసుకోరు. ఎవరు చేసుకోలేదని నేను చేసుకోవడం మానేయలేదు. ఎందుకంటే నాకు అలవాటయిపోయింది మా పుట్టింట్లోన. అది అలా కంటిన్యూ చేస్తాను. పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ చేసుకుంటున్నాను. అది తులసమ్మ వారు ఉంటేనే నాకు ఇంట్లో పాజిటివ్‌గా ఉన్నట్టుగా అనిపిస్తది. మనసుకు ప్రశాంతంగా ఉంటది. ఏదో పెద్ద పూజ ఏమి చేయవసరం లేదండి. తులసమ్మ ఉంటే ఒక చెంబుడు నీళ్లు వేసి మంత్రం చెప్పుకున్నా మనకి చాలు. దండం పెట్టుకుంటే అమ్మవారి ఆశీస్సులయితే ఉంటాయన్నమాట. చాలా మంచిది తులసమ్మవారు. ప్రతి ఇంట్లో కూడా లేడీస్ తులసమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా మనం బయటికెళ్ళేటప్పుడు అమ్మవారిని చూసుకొని దండం పెట్టుకొని వెళ్తే మంచి జరుగుతది. నాకైతే ఆ సెంటిమెంట్ ఉందండి. ఇంకిక్కడ చూసారు కదా! మొత్తం అయితే తీసేసాను. రెండిట్లోన ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా పసుపు నీళ్ళైతే స్ప్రే చేసుకుంటాను. చిన్న చీడ పురుగు ఉంటది కదా! అది మనకి కనిపించదు. అది పోవాలంటే పసుపు నీళ్ళు బాగా పనిచేస్తాయి.
తులసమ్మ వారికి ఎండ కూడా బాగా తగలనివ్వకండి. అంటే ఏదో ఒక టైంలో ఎండ తగలాలి గానీ, పూర్తిగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ తగిలే విధంగా ఉంటే అంత బాగా మంచిగా కనిపించదనమాట. మొక్క అనేది ఇదైపోతూ ఉంటది. నాకైతే వైజాగ్‌లో అలాగే జరిగింది. వైజాగ్‌లో ఉండేటప్పుడు ఏంటంటే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఎండ తగిలే విధంగే ఉండేది తులసి మొక్క. ఎందుకంటే, ఇంకా మనకి తూర్పు దిశలోనే పెట్టుకోవాలి కదా! నాకు ఆ ప్లేసే అక్కడే కరెక్ట్‌గా సెట్ అయింది. ఇంకేం చేయలేని పరిస్థితి గాబట్టి డోర్ కర్టెన్ లాంటిది పెట్టేసుకున్నాననమాట. మధ్యాహ్నం పూట ఎండ తగలకుండా డోర్ కర్టెన్ లాంటిది పెట్టుకున్నాను. నా పాత వీడియోస్‌లోకి వెళ్లి మీరు చూస్తున్నట్టయితే కనిపిస్తూ ఉంటది. ఎండాకాలం వచ్చిందంటే డోర్ కర్టెన్ లాంటిది వేసుకుండేదాన్ని. మామూలుగా వర్షాకాలం, శీతాకాలం అంటే అంత ఎండ ఉండదు కాబట్టి, ఎండాకాలం మాత్రం కొంచెం ఎండ బాగా ఎక్కువగా ఉంటది కదా! ఇంకా అలా డోర్ కర్టెన్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే ఎండ అనేది తగలదు. మనం పూజ చేసుకునే టైం అప్పుడు అమ్మవారిని చూస్తున్నప్పుడు పచ్చదనంగా నిండుగా కనిపిస్తే అది ఎలా ఉంటది ఆ ఫీలింగు. అదే విధంగా మనము ఇలా కొన్ని కొన్ని మనం చేసుకున్నామనుకోండి టిప్స్ గాని ఇలాంటివి కొన్ని ఫాలో అవుతే మంచిదనమాట. పూజ చేసుకున్నప్పుడు కూడా మనకి మంచిగా కనిపిస్తది అమ్మవారు కూడాను. ఇంకిక్కడ చూడండి పసుపు నీళ్ళైతే మొత్తం స్ప్రే చేసేస్తున్నాను. ఎక్కడ ఖాళీ లేకుండా కొమ్మలకి, ఆకులకి మొత్తం కిందన కాండం వరకున్న అలాగా స్ప్రే చేస్తున్నాననమాట. ఎక్కడైనా చీడ పురుగుంటే పోతది కదా! ఇంకిలా స్ప్రే చేసేసాను. ఈ పక్క దీంట్లోన అంతగా రాలేదండి చీడపురుగు. ఇప్పుడు పూజ చేసిన దీనికే ఎక్కువగా కొంచెం అక్కడక్కడ వచ్చింది గానీ, దీనికి మాత్రం అంతగా లేదనమాట. అయినా సరే స్ప్రే చేస్తున్నాను. నేను ఫస్ట్ అయితే విష్ణు తులసిని పూజ చేసుకున్నానండి పెట్టుకొని. నాకు పెళ్ళైన తర్వాత హైదరాబాద్‌లో ఉండేవాళ్ళము. తర్వాత అండమాన్ వెళ్ళాక అక్కడ కూడాను విష్ణు తులసియే. ఇక్కడ వైజాగ్ వచ్చిన తర్వాత నర్సరీలో తీసుకున్నాను. ఈ లక్ష్మీ తులసి చిన్న మొక్కని తీసుకున్నాను. అది వేసుకున్నాననమాట కుండీలోన. అదేంటంటే పువ్వొస్తూ ఉంటది కదా! స్టోర్ చేసుకునేదాన్ననమాట. ఎప్పుడైనా తులసమ్మ వారు అట్లా ఇదైపోతే వేసుకోవచ్చు మొక్కలని చెప్పి కుండీల్లో కూడా వేసేసేదాన్ననమాట. వచ్చేసేవి. ఇంకా కొన్నైతే స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు అవి యూజ్ అయ్యేవి ఇక్కడికొచ్చిన తర్వాత బెల్గాం వచ్చాక. ఇక్కడైతే ఈ పక్కన తులసి కోటలో ఏముండేది కాదండి. మేము వచ్చిన కొత్తలోన అసలు తులసి మొక్కలే లేవు. నేను అదంతా మట్టంతా క్లీన్ చేసుకొని అందులో తులసి విత్తనాలైతే వేసుకుంటే ఇలా లక్ష్మీ తులసులైతే వచ్చేసాయన్నమాట. అది నేను అందులో మొక్క తీసి ఇది కొనుక్కొనొచ్చాను. ఈ కుండీ అనేది అందులో మట్టి వేసి మొక్క అనేది చిన్న మొక్క వేశాను. ఆ వీడియో కూడా ఉంటది పెట్టాననమాట. ఆ చిన్న మొక్క వేసింతే ఇప్పుడు ఇంత గుబురుగా మంచిగా పచ్చగా వచ్చిందండి. నేను ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతున్నాను గాబట్టి ఇంత మంచిగా ఉంటుందనమాట. ఎప్పుడైనా మీరు తులసమ్మ వారిని, లక్ష్మీ తులసిని పెట్టుకునేటప్పుడు పువ్వు గట్టా వస్తే జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడైనా దేవుడి గదిలోనే పెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు. మనకి మంత్లీ టైమ్‌లో ముట్టేస్తూ ఉంటాం కదా! మళ్ళీ అది వస్తాయో రావో తెలీదు మొక్కలు. అందుకనే పూజా రూమ్‌లోనే పెట్టుకోండి. లక్ష్మీ తులసి విత్తనాలొస్తే. ఇంకిక్కడ చూడండి పూజ అయితే చేసుకున్నాననమాట. 15 డేస్ వరకు పూజ లేదు కదా! ఇంకా చూసారు కదా! అసలు ఎలా ఉన్నదంటే ముందు 15 డేస్ కూడా అంత మంచిగా కనిపియలేదు నాకు. ఏదైనా పూజ చేసుకుంటేనండి నిండుగా కనిపిస్తది. ఇక్కడ ధూపం కూడా వేసుకుంటున్నాను. ధూపం కూడా వేసుకున్నా చాలా మంచిదనమాట. కంపల్సరీగా ధూపం అనేది ఉండాలి. గుగ్గిలం ఏవైనా వేసి ధూపం వేయాలి తులసమ్మ వారికి. నాకు మా ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, "మీ ఇంట్లో తులసమ్మ బాగా కనిపిస్తుంది, మంచిగా వస్తుందని" చెప్పేసి అంటారు. వీడియోస్‌లో కమెంట్స్ అనేవి రావు గానీ, బయట వాళ్ళు ఇలా అంటారనమాట. నేను ఇన్ని టిప్స్ ఫాలో అవుతాను. మంత్లీకి కూడా ఇలా నీట్‌గా చేసుకుంటాను. ధూపం వేస్తాను గాబట్టి, ఇంత మంచిగా ఉంటదండి తులసమ్మ వారు. మీకు కూడా ఈ టిప్స్ అనేవి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.